ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీకు వచ్చేసి హైదరాబాద్లో అర్జెంటుగా ఎంఎన్సి కంపెనీలో వన్ డేలో జాబ్ రావాలంటే కనుక ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి. సో మీకు ఎంఎన్సి కంపెనీలో వన్ డేలోనే జాబ్ అయితే వస్తుందన్నమాట. సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న అమెజాన్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఆన్లైన్ ప్రొసీజర్ అయితే ఉండదన్నమాట. డైరెక్ట్గా అమెజాన్ కంపెనీకి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి మీనింగ్ ఏంటిదంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయితేనే మీకు జాబ్ అయితే వస్తుందన్నమాట. అది కూడా వన్ డే ప్రొసీజర్ మాత్రం. వన్ డేలోనే ప్రొసీజర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో అమెజాన్ కంపెనీ నుండి వాక్ ఇన్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని ఎస్పీఎస్ అనే రోల్ కోసం వర్క్ ఫ్రమ్ కింద హైదరాబాద్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకుంటే కనుక హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే రేపు 24th May మార్నింగ్ 8:30 AM నుండి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఆ యొక్క డ్రైవ్కి అయితే అటెండ్ అయితే వచ్చు. వెన్యూ ఎక్కడంటే హైదరాబాద్ 13th ఆఫీస్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైదరాబాద్ లొకేషన్ ఉన్న అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్కి 24 May 2024 నాడు డైరెక్ట్గా మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ వాక్ ఇన్ ఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇస్తున్నారనమాట ఎస్పీఎస్ అండ్ రోల్ కోసం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వర్క్ ఫ్రమ్ జాబ్ ఉన్నవాళ్ళు, హైదరాబాద్ వన్ డేలోనే జాబ్ వచ్చే విధంగా ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది. టోటల్ ఇక్కడ మనకి 50 వేకెన్సీస్ తోటి వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో మీకు వచ్చేసి ఫ్లూయెంట్గా మీరు ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు స్పీకింగ్ హిందీ అండ్ రీడింగ్ రైటింగ్ నాలెడ్జ్ కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసి ఇక్కడ నార్మల్గా అసెస్డ్ అండ్ హిందీ రీడింగ్ అండ్ స్పీకింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు యొక్క డ్రైవ్కి అటెండ్ అయితే కనుక. సో క్యారీ విత్ టూ కాపీస్ ఆర్ రెజ్యూమ్, 2 ఫోటోగ్రాఫ్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. వాకిన్ ఆన్ 24th May అనమాట. వెన్యూ ఎక్కడ అంటే అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నారాక్రమ్ కూడా, గచ్చిబౌలి, హైదరాబాద్ లొకేషన్లో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. సో మనకి ఎస్పీఎస్ ఇన్ వర్క్ ఫ్రమ్ జాబ్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అనే అసోసియేట్ రోల్ కోసం వచ్చేసి దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి సెల్లార్ సపోర్ట్ అసోసియేట్ డెమాన్స్ట్రేట్ టు ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ విత్ ఎవ్రీ సెల్లర్ ఇంటరాక్షన్ మీద వర్క్ చేయాలి. దానికి సంబంధించిన కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. దానికి ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్సెట్రా కొన్ని థింగ్స్ బేస్ చేసుకొని హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఫైనల్గా క్వాలిఫికేషన్ ఏంటిదంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 0 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సిడర్ అయితే చేస్తున్నారనమాట. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీలో. దీంట్లో ఏ ఒక్క లాంగ్వేజ్ రాకున్నా సరే మీరు నాట్ ఎలిజిబుల్. దానితో పాటు మనకి 24/7 ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. క్యాండిడేట్ విల్లింగ్ టు వర్క్ ఆన్ ఫోన్, చాట్, ఈమెయిల్స్, కంకరెంట్ బ్లెండెడ్ ప్రొఫైల్ కింద అనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకి పవర్ బ్యాగ్ అండ్ గిన్స్ షట్ డౌన్, తర్వాత రొటేషనల్ టు కాన్సెక్యూటివ్ వీక్ ఆఫ్స్, తర్వాత డ్యూరింగ్ ది ఫస్ట్ 4 months ట్రైనింగ్ అండ్ ట్రాన్సాక్షన్ నో ప్లానెడ్ లీవ్స్ ఆర్ అవైలబుల్. ఫస్ట్ మనకి ఈ యొక్క జాబ్ రోల్కి ఫస్ట్ 4 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాప్టాప్, డెస్క్టాప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఫ్రీ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వేర్ కనెక్ట్, దానికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే బేస్ చేసుకొని హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు గైస్. మనకి 4.2 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. 4,20,000 సంవత్సరానికి శాలరీ కూడా పే చేస్తున్నారు. ఇది ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎవరైనా అమెజాన్లో అది కూడా వర్క్ ఫ్రమ్ జాబ్ హైదరాబాద్ క్యాంపస్ నుండి ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయడానికి ఈ యొక్క డ్రైవ్కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.